24 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో దాదాపు 230 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జంటుపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి యాలాల మండలం దౌలాపూర్లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు మరియు 20 కోట్లతో నియోజకవర్గానికి మంజూరైన 633/11 kV సబ్స్టేషన్లకు శంకుస్థాపన. తాండూరు పట్టణంలో దాదాపు 10 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం జీపీఆర్ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, డీసీసీబీ చైర్మన్ సత్తయ్య, ఎస్పీ నారాయణరెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాలరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోల నరసింహులు, మాజీ కౌన్సిలర్లు పట్లోల నీరజ బాలరెడ్డి, ప్రభాకర్ గౌడ్, నాయకులు హబీబ్ లాలా, కావలి సంతోష్ కుమార్, బంటు వేణుగోపాల్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి, జిల్లా విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు ఏం కాదు మనకి పక్కగా మెల్లగా తమ్మి మెల్లగా కాలు తట్టుంది అది ఇట్లా కాలుతో అంటుంటే కదా అంట అవసరమా? ఓ అన్న హైట్ పెంచుతున్నాడే, అన్న హైట్ పెంచే కొట్పల్లి ఇచ్చాడు. టేబుల్ మార్చి లోగా ఎక్కడ నువ్వు చూసారు కింద వరకు ఆడేరాదు మళ్ళీ మనల్ని ఎప్పుడు తెలుస్తున్నాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి రావడం, వారి గురించి మనకు ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గౌరవ పెద్దలు ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం జిల్లా పల్లెటూరులో పుట్టి ఉన్నత చదువులు సోనియమ్మ ఆశయ బాటలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో
సంవత్సరాల కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల పైన తీసుకొచ్చి మన తెలంగాణనే ఒక డైనమిక్ తెలంగాణగా ఒక మంచి తెలంగాణగా ఈరోజు చేయబోతుందంటే మాటలతో కాదు, శ్రీధరణ ఎప్పుడే కానీ చేతులతో చూపిస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా తన అసెంబ్లీలో తన శాసనసభ లీడర్గా తన మైకు పట్టుకున్నాడంటే ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెడే విధంగా, అదే కాకుండా మాలాంటి గొప్ప యువకులకు మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలని తెలియజేయండి అని చెప్పి మా ఎత్తుకోతుందని చెప్పినా మనకు క్లియర్గా ఇది ఎవరు చేసేది, ఎందుకు ఈ విధంగా జరిగింది, దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ పంపిస్తాం, దీనికి టెక్నికల్గా ఎవరిని బాధ్యత కానీ తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి 2 రోజుల ముందు చెప్పడం జరిగింది. అయినా మరి ఇది కాకుండా దాన్ని మార్చుకుంటా ఈ రోడ్ ఎత్తున్నది, ఆ రోడ్ ఎత్తున్నది అనే విధంగా దాన్ని కప్పిస్తున్నారని చూస్తూ ఉన్నారు. ఈ రోజు కాళేశ్వరం ఏ విధంగా అయితే కూలిపోయిందో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసుకొని మీ అందరి ప్రియతమ నాయకుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడపాలని నిరంతరం కృషి చేసే కృషి వల్లుడు. మరి అనేక సందర్భాల్లో కూడా మాకు కానీ వేదికపై ఉన్న పెద్దలకు కానీ తనదైన శైలిలో అభివృద్ధి సంక్షేమం చేయాలని తపన పట్టుబడి నడుస్తా ఉన్న మీ ప్రియతమ నాయకులు సహచరులు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పెద్దలు బండి విక్రమార్క గారు, ఈరోజు ప్రత్యేకంగా రేషన్ కార్డు మీ శాసనసభ్యులుగా మరి అడగగానే అన్ని అడుగుతానే ఉంటాడు, మెల్లగా వచ్చాను. అనేక సందర్భాల్లో చాలా మృదువుగా మాట్లాడే వ్యక్తి, పని చేయాలి, ఈ ప్రాంతానికి ఏదో చేయాలని తప్ప నాకు ఇష్టం కనబడతా ఉంటుంది. మాకు రోడ్ కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు సబ్స్టేషన్లు కావాలి, మాకు ఇల్లులు కావాలి, ఇల్లు లేని నిరుపేదకి అండగా నిలబడతామని మాటించామని ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఈరోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం. చాలా మంది కూడా మా మైనారిటీ సోదరి మన అందరూ కూడా కనబడతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఈరోజు ఇక్కడ ఉన్న మా సోదరి మంది కానీ మా సోదరులు కానీ 10 సంవత్సరాల నుంచి ఏం చూస్తా ఉన్నారు, రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి మరి ఇబ్బంది పడి ఇయ్యని ఆనాటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని మేము చెప్పిన వారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు ఎప్పటికైతే లేదో వారికి ఇప్పిస్తామని మీ మనోహర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మాట్లాడడం జరిగింది. ఆ క్రమేణా 22,000 పైచలకు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మరి 70,000 మొత్తం జిల్లాలు ఇస్తే మీ మనోహర్ రెడ్డి గారు పట్టుబట్టి ఏ ఒక్కరికి కూడా మర్చిపోకుండా ఇయ్యాలని 22,900 కార్డులు ఇప్పించిన ఘనత మీ మనోహర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఇంటింటా తిరుగుతున్నప్పుడు కానీ లేకుంటే ఎక్కడికైనా పోయినప్పుడు కానీ ఎలక్షన్ సందర్భంలో కానీ తిరిగి యాత్రకు పోయి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఆ రేషన్ కార్డు చేర్చలేదు. కొత్త రేషన్ కార్డు కావాలి, కొత్త రేషన్ కార్డు వస్తే సంక్షేమ కార్యక్రమానికి మేము లబ్ధిదారుగా మేము అర్హత పొందామని ఏంటికి పోయినా ఆయన కోస ఇయ్యి ఈరోజు రేషన్ కార్డు కావాలి, మరి ఈ ప్రజాప్రభుత్వంలోనే సాధ్యపడుతుందని ఆలోచన చేసి ఇన్ని వేల మందికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. భరోసానే కానీ ఈ రేషన్ కార్డుకు సంబంధించిన అంశం విషయంలో ఇంకా రాని వారికి ఎవరికైనా ఉండి వారికి రావాలన్నా కానీ మనోహర్ రెడ్డి గారి
ఈ ప్రాంతానికి సంబంధించి ఇదే జిల్లానికి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి మా మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడే కాదు, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి కథలో షాబాద్ సంబంధించి షాబాద్ స్టోర్ అంటే మొత్తం 50 దశలు ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారు, లబ్ధిదారులు మరి నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ తాండూరులో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మా మైనార్టీ సోదరులను చాలా మంది వచ్చారు. అమ్మ మీకు 10 ఏళ్ళలో ఎప్పుడు రేషన్ కార్డు రాలేదు, 10 ఏళ్ళు ప్రభుత్వం చేసిన వాళ్ళు మనకు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డు ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నందుకు మీ తరఫున, మీ అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, నలుగురు మాత్రమే అని ఉండేది. వారిది స్వంత ఎజెండా కుటుంబ పాలన అయితే మనది పేదల ఎజెండా ప్రజాపాలన. గత ముఖ్యమంత్రి 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేసిండు. ఇప్పుడు దానికి నెలకు 6,500 కోట్లు మిచ్చి కడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి తెలుసు. అన్నిటినీ సరిచేసి గాడిలో పెట్టేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమర్థుడు కాబట్టి అప్పులకు వాయిదాలు మిట్టీలు కడుతూనే మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. యువకులకు ఉపాధి కల్పించాలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజ్య యువ వికాసం ద్వారా సబ్సిడీతో లోన్ ఇస్తున్నారని చెప్తున్నారు. ప్రాసెస్ జరుగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన విధంగా వానాకాలంలో పంటల సాగు రైతు భరోసా డబ్బులు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల బ్యాంకు అకౌంట్లో వేశారు. మీ అందరి ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారికి, రాజకీయ పార్టీ నాయకులు, స్నేహితులారా, పార్టీ అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. తాండూరు శాసనసభ నియోజకవర్గం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. డాక్టర్ మంత్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెడితే మాణిక్రావు గారు లాంటి వారు, చంద్రశేఖరరావు గారు, అట్లాగే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజాప్రతినిధి అంటే ఏదో విలాసవంతమైనటువంటి హోదా అనేది భావించకుండా నన్ను నమ్మి నాకు ఓట్లు వేసినటువంటి ప్రజాప్రతినిధి ఒక సమస్యలు తీర్చడమే నా బాధ్యత నిరంతరం ఆలోచన చేస్తుంది. వారి అవసరాలు తీర్చడమే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి యొక్క లక్ష్యం కూడా. ఈరోజు మీ అందరి చేత ఆశీర్వదించబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని ప్రతి క్షణం యావత్ మంత్రి మండలి మొత్తం పనిచేస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఈరోజు మీ ముందు చెప్పగలను. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఒక దశాబ్ద కాలం పాటు కార్యాలయాల చుట్టూ తిరిగి అలసి ఒక దశాబ్ద కాలం పాటు ఆగి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు కార్డు రావని చెప్పి ఆలోచన చేసి తిరిగి
అతి పేద కుటుంబం రేషన్ కార్డు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. చాలా మంది అనుకుంటుండొచ్చు రేషన్ కార్డులు ఇవ్వటమే కదా, కానీ ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వటం అంటే ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే ప్రపోజల్ తీసుకొని తప్పనిసరిగా దానిపై కూడా నేను చేస్తామని చెప్తున్నాను. అట్లాగే 132 ఎలక్ట్రిసిటీకి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి లో వోల్టేజ్ లేకుండా అంటే డిమాండ్ పెరుగుతాం ఇప్పుడు కాదు, భవిష్యత్తులో లో వోల్టేజ్ డిమాండ్ పెరుగుతాం. పరిశ్రమలు పెరిగిన రాబోతా ఉన్నాయి, వాటికి అనుగుణంగా కావాల్సిన డిమాండ్ ఉండేటట్టుగా మా 132 సబ్స్టేషన్ ఉంది. నేను సబ్స్టేషన్ కావాలని శాసనసభ్యులు అడిగారు. తప్పనిసరిగా దాన్ని కూడా పరిశీలన చేసి ఈరోజు 6 సబ్స్టేషన్ ఈరోజు అడిగినటువంటి 50 కార్మికులు అందించామో భవిష్యత్తులో కూడా ఎవరికి ఎప్పుడు ఏ రకమైనటువంటి దృష్టి అవసరం వచ్చినా ప్రతి దాన్ని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 132 KV సబ్స్టేషన్ కూడా పరిశీలన చేసి లోన్ డిమాండ్ బట్టి శాంక్షన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. నేత ప్రజాప్రతినిధులు కూడా కొన్ని అంశాలు చెప్పారు. అట్లాగే మన ఎనర్జీ గారు మహేందర్ రెడ్డి గారు కూడా కొన్ని అంశాలు ప్రభుత్వం వాటికి కూడా పరిశీలన చేస్తామని కాలువ సుజాత్ గారు వాళ్ళ కార్పొరేషన్ సంబంధించి నిధులు కావాలని తప్పనిసరిగా ఎప్పటికే వాళ్ళు శాంక్షన్ చేశాం. వాటి నుంచి కూడా వైశ్య కార్పొరేషన్ సంబంధించి కూడా తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటాము. మీ అందరికీ మనం చేస్తూ మరొక విషయం కూడా మీ అందరికీ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి ఈ కేంద్రాన్ని పాలించిన పార్టీ కూడా ఒక విషయం చాలా స్పష్టంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఆనాడు వారి రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు రాష్ట్రంలో సోషల్ ఎకనామిక్ పొలిటికల్ రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం శాసనంలో ఒక బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి ద్వారా భారత రాష్ట్రపతి గారికి కూడా పంపించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో మేము పాస్ చేసినటువంటి 42% రిజర్వేషన్ బిల్లు సంబంధించి తప్పనిసరిగా వారు క్లియర్ చేస్తారని నేను ఆశిస్తున్నాం. దానికోసం రేపు రాబోయే 4-5 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిల్ పాస్ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ మంత్రిమండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కలిసి భారత రాష్ట్రపతి గారిని కూడా కలవడానికి ఢిల్లీ వెళ్తా ఉన్నాం. వెంటనే 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లుని మేము క్లియర్ చేసి మాకు పంపించండి. మేము సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని మాకు న్యాయస్థానాలు ఒక సూచన చేసి దానికి అనుగుణంగా మేము నిర్వహించాలంటే మేము దాన్ని క్లియర్ చేసి ఇవ్వండి అని చెప్పి మా అడగడం కోసం వెళ్తా ఉన్నాం. फोन